రోజు ఉదయం నేను లెగుస్తూనే యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చెక్ చేస్తుంటే పెద్ద ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏలూరు ఎస్పీ గారు కిషోర్ గారు అద్భుతమైనటువంటి ఒక పెద్ద స్కామ్ ను పట్టుకున్నారు. సైబర్ స్కామ్ ని 11 మందిని అరెస్ట్ చేశారు. చాలా డబ్బు సీజ్ చేశారు. ఆ చేసే విధానంలో సుమారుగా నెల రోజుల పాటు పోలీసులు ఎండనక వాననక పగలనక రాత్రనక స్కూటర్ల మీద కానివ్వండి, విమానాల్లో కానివ్వండి, రైళ్లలో కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి తిరుగుతూ ఎక్కడెక్కడో పట్టుకొచ్చి 11 మందిని అరెస్ట్ చేశారు అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నాకు ఇంతవరకు ఈ విషయం తెలియదు. నేను సోషల్ మీడియాలో పొద్దున వార్త చూడంగానే నేను వెంటనే చాలా ఆనందం వేసేసింది. ఎందుకంటే నేను ఒక బాధితుడిని. 2024 సెప్టెంబర్ 27వ తారీఖున 28వ తారీఖున నాకు ఒక ఫోన్ వచ్చింది. మేము బొంబాయి తానే పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. సైబర్ ఆఫీస్ నుంచి మీ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. మీరు వచ్చేసి తానే ఆఫీసులో సైబర్ ఆఫీస్కి వచ్చి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడు బయలుదేరుతున్నాడు ఏం మాట్లాడుతున్నావయ్యా, నా మీద సైబర్కి ఏమంటే అసలు నేను బొంబాయి వచ్చి 10 ఏళ్ళు అయింది, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి గట్టిగా తోలుకుంటే వాళ్ళు మళ్ళీ ఉండండి అని చెప్పి ఎస్పీ గారితో కనెక్షన్ చేయటము, ఉండండి అని డిఎస్పీతో కనెక్షన్ చేయటము, ఉండండి సైబర్ క్రైమ్ బ్రాంచ్ అతనితో మాట్లాడండి అని చెప్పాం. వాళ్ళందరితో ఫాలో అప్ చేసుకుంటూ వాట్సాప్ కాల్లో నాతో పాటుగా వాళ్ళందరూ మాట్లాడుతూ రకరకాలుగా నన్ను ప్రశ్నించారు. రకరకాలుగా ప్రశ్నించి గంటంపావు జరిగింది ఆ డిస్కషన్. చెప్తే ఆశ్చర్యపోతారు మీరు. గంటంపావు అయిన తర్వాత ఎస్పీ వాళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారండి, మీ కేసు చూస్తున్నారండి, ఒక 5 నిమిషాలు లైన్లో ఉండండి అని చెప్పారు. 5 నిమిషాలు లైన్లో ఉండిన తర్వాత కంగ్రాచులేషన్స్ అండి, మీ మీద ఏ కేసు లేదండి, కేసులన్నీ తీసేసామండి, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ తోటి అని చెప్పారు. ఇది ఒక నా స్వీయ అనుభవం. 2024 సెప్టెంబర్ 28వ తారీఖు జరిగింది. నేను ఎందుకు చెప్తానంటే ప్రజలందరికీ కూడా ఇది కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసింది. ప్రజలందరికీ కూడా నేను మరొకసారి విన్నపం చేసుకున్నాను. మీరు ఎవరు ఏ ఫోన్ వచ్చినా మీరు కంగారు పడక్కర్లా. ఫోన్ రాగానే ధైర్యంగా మాట్లాడాలి తప్ప కంగారు పడిపోయి డబ్బులు పంపించేసి కంగారు పడిపోయి అకౌంట్ సీజ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇలాంటి కాల్స్ వస్తే 1930 కానీ లేదా 112 కానీ వెంటనే కాల్ చేయమని చెప్పి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. 1930 or 112 ఏదో నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ వెనక ఉందని చెప్పేసి ముఖ్యంగా ఏలూరు కిషోర్ ఎస్పీ గారి ద్వారా మాకు మరింత ధైర్యం తెచ్చిపెట్టారు. కాబట్టి ఐ విష్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో అందరూ కష్టపడిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను.